नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। कराटे प्रभाकर ने कहा कि वह जन सेवा पार्टी में इसलिए शामिल हुए क्योंकि पिछले 30 सालों से कांग्रेस पार्टी की सरकार में काम करने के बावजूद उन्हें कोई पहचान नहीं मिली। वरंगल शहर में भूपेश नगर में एक प्रेस कॉन्फ्रेंस रखी गई। जनसेना पार्टी के नेता कराटे प्रभाकर और दूसरे नेताओं ने प्रेस कॉन्फ्रेंस में हिस्सा लिया। इस मौके पर बोलते हुए प्रभाकर ने कहा कि जो कार्यकर्ता 3 साल से कांग्रेस पार्टी की सरकार में है या जो कुछ सालों से पार्टी के वफादार हैं, उन्हें कोई पहचान नहीं मिलती। उन्होंने कहा कि उन्होंने पिछले 30 सालों से पार्टी में काम किया, भले ही वह सत्ता में नहीं थी। उन्होंने कहा कि वह जनसेना पार्टी में इसलिए शामिल हुए क्योंकि उन्हें कांग्रेस में इज्जत नहीं मिली। టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతగానో ఒత్తిడి తెచ్చినా కూడా రావాలని ఘోరమైన పరిస్థితులు ఆల్రెడీ మీకు చాలా తెలుసు. నాకు ఎలాంటి పరిస్థితులు ఒక్కొక్క టైంలో నేను 3 గంటల రాత్రి 2 గంటల రాత్రి నన్ను లేపి పోలీసులు వాళ్ళు తీసుకెళ్ళి హెడ్ క్వార్టర్లో ఉంచడము, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంచడము, ఇంకా అనేక రకాల నా పైన దాడి చేయడము, ఎన్నో రకాల చేసినా కూడా దాన్ని ఓర్చుకొని కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను. అయితే రేపు ఎందుకున్నానంటే పార్టీ కోసము కట్టుబడి దానికోసము రేపు మా పార్టీ కూడా వస్తే నాకు ఏదైనా చేస్తారనే ఆశ. ఎందుకంటే ఏ కార్యకర్తకైనా కూడా రేపు కష్టపడితే ఇన్ ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఆ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడలేదు. కానీ గవర్నమెంట్ లేనప్పుడు పిలిస్తే కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. అలాంటి టైంలో నేను ఒకరిని పెట్టుకొని ఒక 3-4 పెట్టుకొని ప్రతి ధర్నా రాష్ట్రాలు ఒకరు అవి ఇవి మేమే కంప్లీట్ చేసుకొని నేను చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. కానీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత నువ్వు చాలా గ్రేటు, నీకు అన్ని రకాల మేము ఉంటాము, నువ్వు ఎంతో యాక్టివ్గా పనిచేసినావు, నాకు తెలుసు. నీకు బుగ్గ కార్డు ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తామని మాయమాటలు చెప్పి మా ఇంటి పైన వాళ్ళ కూతుళ్ళ మీద ప్రామిస్ చేస్తే నేను గుడ్డిగా అయినా దేవుని దేవాల పార్టీ వచ్చింది. కానీ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. వచ్చినాక కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ బంధువుల కోసం తప్ప ఏ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా దాదాపుగా ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ టైం ఉన్నా కూడా నేను పార్టీ వీడి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు ఇగ వస్తుందో అగ వస్తుందో అని ఆశతోని ఉన్నారు. దానికి తోడుగా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 3 ముక్కల 3 పార్టీలు అయిపోయినాయి. ఇక్కడ ఆడ 3 లీడర్లు అయిపోయింది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఆ వర్గం కావాలంటే అది మళ్ళీ ఏంటంటే ఇంకో వర్గం. ఈ మధ్య కాలంలో నాతో పాటుగా ఇప్పుడు ఉన్న జిల్లా అధ్యక్షుడు మొన్నటి వరకు ఆయన నేను చేదోడుగా వాళ్ళ నుండి అన్ని రకాల ఆయన ముందుకు తీసుకుపోవడానికి చాలా ప్రయత్నించిన. అవి చాలా కష్టపడ్డాడు. కానీ ఈరోజు ఇక్కడున్న మంత్రులే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, నాయకులే కావచ్చు, అతనికి ఇంతవరకు ఆయనను దగ్గర తీసుకొని మాట్లాడిన వాళ్ళు లేరు. కనీసం ఆయనకు రెస్పెక్ట్ లేదు. ఒక జిల్లా అధ్యక్షునికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే, ఒక జిల్లా అధ్యక్షుని పదవి ఇస్తే కనీసము ఆయనతో కలవకుండా ఎవరికి వారే ఏమన్నా లెక్క మినిస్టర్ జాగ్ల మినిస్టర్ మిగతా వాళ్ళ ఉన్నారు. రేపు మొన్నటికి మొన్న పదవిలో వస్తే ఏం చేసుకున్నారు? నీకు 5, నీకో 3, నీకో 2 సినిమా టికెట్ లాగా పంచుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారుతాయి, మాకున్న సమస్యలు తీరుతాయని చాలామంది బాధతో ఉన్నారు.